హలో గాయస్, వెల్కమ్ టు టీ ఫ్యాక్టరీ. ఇప్పుడు మనమైతే లోపలికి పోయి చూడబోతున్నాం ఎట్లా చేస్తారని. అసలు అయితే టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఒక్క చోటే ఉంటుందంట, వేరే వేరే ప్లేసెస్లో. అట్లనే ఇక్కడ వ్యూ చూడండి, అసలు కొండపైన ఉంది వ్యూ చూడండి. మీకు జూమ్ చేస్తున్నా వీడియో అయినంత. చూసారా ఎంత వ్యూ ఉందో అసలు. ఓకే పాండి, చూపిపోతున్నాం మనం. లోపల టికెట్ ఎంత చూద్దాం, ఎలా చేస్తారో చేయరో. ఇదైతే గాయస్ ఇక టీ ఆకులు అనమాట. చూసారా ఆకులు, వీటిని ఎండబెట్టి పౌడర్ చేసి చేస్తారంట టీ. లోపలికి వెళ్ళాక చూపిస్తా, టికెట్ తీసుకున్నాక. కౌంటరు రష్ ఉంది బాగా. ఈ గ్యాప్లో మీరు ఇది చూడొచ్చు, ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు. టీ రకరకాల పౌడర్స్ అమ్ముతున్నారు, టీ పౌడర్స్. ఇది కౌంటర్ అనమాట, కొంచెం రష్ ఉంది బాగా, వెయిట్ చేయండి కొద్దిగా. అట్లనే చూడండి, ఈచ్ వన్ 10 రూపీస్ అంట బోర్డు ఉంది. టికెట్ తీసుకుంటాడు మా డాడీ. టికెట్ అక్కడ ఇచ్చి లోపలికి వెళ్ళాలంట. అట్లనే ఇక టికెట్ చూడండి, మీకు క్లారిటీ కనపడకపోవచ్చు, అట్లనే ఫుల్ డిస్టర్బెన్స్ ఉంది. అట్లనే హిస్టరీ ఆఫ్ టీ ఇదంట. ఇగో తయారు చేసిండు యూరోపియన్ షంగర్ అంట. హిస్టరీ ఆఫ్ టీ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది ఇలా. అట్లానే మీకు ఇక్కడ కనపడుతున్నట్టయితే ఇగో టీ పౌడర్ ఇక్కడ పడుతుంది ఇందులో. మొత్తం ఇదంతా ప్రాసెస్ చూడండి గాయస్. మొత్తం ఇదంతా ఫ్యాక్టరీ అనమాట. ఇక్కడ నుంచి ఆకులు ఇట్లా వెళ్తున్నాయి, అక్కడ గ్రైండ్ అవుతున్నాయి ఆకులు, గ్రైండ్ అవుతున్నాయి అక్కడ. గ్రైండ్ అయిన పౌడర్ మొత్తం అట్లా వెళ్ళి అక్కడ హీట్ జరుగుతుంది, హీట్ చేస్తున్నారు దాన్ని, బాయిలింగ్ చేసి మళ్ళీ కింద ఇంకో సెక్షన్కి పంపిస్తున్నారు. ఆ సెక్షన్స్లో ఆ దాన్ని ఎండబెడతారు అనమాట. ఎండబెట్టి దాన్ని పార్సిల్ చేసి పంపిస్తారు. ఇక అది టీ పౌడరు. ఇట్లా పోతే గ్రైండరు. గైస్ ఇక్కడైతే ప్రాసెస్ డ్రాయింగ్లో రాశారు. ఫ్యాక్టరీలోకి వచ్చాక వెట్రింగ్ చేస్తారంట. ఇక ఇట్లా చేశాక అందులో ఇట్లా జరిగిద్దంట. తర్వాత రోలింగ్లో మొత్తం సాఫ్ చేస్తారంట. ఇక అదేమో ఇది అది చేసేది ఏమో ఈ మిషన్ చేస్తుంది. ఇది సిటీసీ ప్రాసెసింగ్ అంట. దీన్నంటే మొత్తం పౌడర్ చేసిద్ది ఇది. ఈ పౌడర్ చేసే మిషన్ ఇది. అట్లనే హీట్ తోటి కుకింగ్ చేసిద్ది. తర్వాత ఫర్మెంటేషన్, ఎండబెట్టడం. ఇక మొత్తం డ్రై చేస్తుంది ఇది. దాని తర్వాత డ్రైయింగ్, మొత్తం ఎండబెడుతున్నారు. ఇప్పుడంతా మొత్తం చూసారా, మనం ఇంత చూసినాం కదా, అదే సేమ్ మిషన్. సేమ్ ఇక్కడ గార్డింగ్. దీన్ని మొత్తం సాఫ్ట్గా చేసి పంచుతారు, అమ్ముతారంట. తర్వాత బ్లగ్ ప్యాకింగ్, మొత్తం ప్యాక్ చేసేస్తారు. దాంతో స్టోర్ చేస్తారు. దాని తర్వాత టేస్ట్ చేయడం. ఇక టేస్ట్ చేయడం ముందు ఇట్లా జరుగుతుందంట. దాని తర్వాత ఇక టీ కప్పులు ఇట్లా పోస్తారు. ఇట్లా ఉంటుంది, సూపర్ ఉంటుందంట. మనం టేస్ట్ కూడా చేయొచ్చంట, ఫ్రీగా టేస్ట్ చేయొచ్చంట. ఇక్కడ ఉంది, ఇక టేస్ట్ చేస్తున్నారు చూడండి. ఇప్పుడే ఫ్రెష్గా వచ్చిన టీ టేస్ట్ చేస్తున్నారు. గైస్ ఇక్కడ పబ్లిక్ని అడుగుదాం, అన్న టేస్ట్ ఎట్లుందన్న అంటే చెప్పండి అన్న మీ కామెంట్. పాపం సిగ్గుందంటుంది, మనకి ఎందుకులే కానీ. ఎండుకు వచ్చేసినాం. మిషన్స్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అసలు ఏమన్నా చేశారా అసలు? ఈ ప్లాన్ ఎవడితో కానీ అసలు జీనియస్. అసలు జీనియస్ తప్ప ఎవరికి వస్తాయి చెప్పండి ఇటువంటి ఐడియాలు అసలు. అట్లనే గాయస్ కిందకు వచ్చాక పూర్వకాలంలో ఎట్లా టీలు చేశారని కూడా ఉంది, చదువుకోండి. ఏన్షియన్ టీ ప్రాసెసింగ్ అంట. ఇక మొత్తం వాళ్ళే రోల్ చేసుకుంటారు.
క్వీన్స్ రోల్ చేసుకుంటారంట. మొత్తం అసలు ఫుల్ ఉన్నాయి భలేగా. ఇక డ్రైయింగ్ టేబుల్ మొత్తం టేబుల్స్ మీద చేస్తున్నారు వాళ్ళు. అంటే క్వీన్స్ కింగ్స్ ఉంటారు కదా, వాళ్ళ రాజ్యాలలో వీళ్ళు చేసుకుంటారంట. ఇక మొత్తం వేడి చేయడం, అప్పటి నుంచే టీ ఇట్లా చేయడం ఉంటే వీళ్ళు ఇప్పుడు మోడర్న్గా చేస్తున్నారు. అసలు ఏమన్నా చేస్తున్నారు అసలు గాయస్. మీరు టేస్ట్ చూడండి, అసలు మైండ్ బ్లోయింగ్ ఉంది అసలు. ఇక్కడ చూడండి అసలు అప్పట్లోనే ఇంత టీ చేస్తుంటే అసలు ఎట్లా చెప్పండి. అప్పట్లోనే ఇంత చేశారు, ఇప్పుడు ఎంత చేయాలి మరి. అందుకనే కొత్త కొత్త కంపెనీలని పేర్లు పెట్టుకొని అదే చేస్తున్నారు భలేగా. ఓకే గాయస్, థ్యాంక్ యూ. దీని తర్వాత చాక్లెట్ ఉంది, దాన్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. సబ్స్క్రైబ్ చేసుకుంటే 2 సబ్స్క్రైబర్స్కి నెక్స్ట్ వీడియో వస్తుంది. ఓకే గాయస్, బాయ్ బాయ్.